అందుకే నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాలపై మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు అంకమరావు ముప్ప గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, జీవో కూడా వచ్చింది సార్. ఇంకా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఒరిజినల్ పత్రాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిందేనా సార్? ఏంటి పరిస్థితి, దీని గురించి ఏంటి సార్? వాళ్ళు అనుకునేవన్నీ జరుగుతాయా? ఇప్పుడు కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సార్. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అయిద్దని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన ఆస్తులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఎప్పుడో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమనుకుందంటే, నాకు తెలిసి ఇదేదో ఓ సంవత్సరం క్రితం తీసుకురావాల్సింది. ఎందుకంటే ఎటు అప్పులు మామూలుగా పట్టట్లేదు కాబట్టి ఇవన్నీ మొత్తం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మరి ఎందుకు ఈ చివరి క్షణంలో అయినా సరే ఇలాంటి దాన్ని ఆమోదించాలి అంటే ఆపధర్మ ప్రభుత్వానికి అవకాశం ఉందా? ఇది కదా ఇప్పుడున్న ప్రశ్న. అవును, ఆపధర్మ ప్రభుత్వానికి ఇలాంటి అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఉండదు. మరి దీన్ని ఎలా ఈరోజు సిఎస్ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎలా ఆమోదించారనేది చూడాలి. మరి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇది ప్రజల నెత్తిన శటకోపం పెట్టడానికి అన్ని సొంతంగా ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా సరే ఒరిజినల్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసి మామూలుగా జిరాక్స్లు ఇంటికి తెచ్చుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నారు వాళ్ళు. రేపు పొద్దున ఏదన్నా లోన్కి వెళ్ళాలి అంటే మళ్ళీ బ్యాంకులకు వెళ్ళాలి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. ఆ రోజు వాళ్ళకి ఇస్తారని నమ్మకం ఏమైనా ఉంటుందా? వీళ్ళకి అర్జెంటుగా ఏదైనా అవసరం ఉంటుంది సార్, కుటుంబ అవసరాల కోసమో లేకపోతే హెల్త్ కండిషన్ లోనే ఏదైనా ఉంటుంది ఎమర్జెన్సీ. ఇది ఈ ఆలోచన ఏమో దీనికంటే కూడా మొత్తం ఒక జీవో తీసుకొస్తే అయిపోయింది కదా. ఇంకా ఇవన్నీ స్వాధీనాలు తీసుకోవటాలు ఎందుకు? రిజిస్ట్రేషన్లు అమ్మాలన్నా కొనాలన్నా మా దగ్గరికి రండి, డబ్బులు కట్టేసేయండి చాలు, మేము ఒక కాగితం ఇస్తామంటే అయిపోయింది కదా. మళ్ళీ దీనికి అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎవరి కానట్టే ఈ లెక్కన. అంటే ఇది చాలా కుట్రకోణం ఉంది దీంట్లో, ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి దీన్ని న్యాయస్థానాలు ఏ విధంగా పరిగణిస్తాయో చూడాలి. ప్రజలందరూ న్యాయస్థానానికి ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే సార్, గతంలో కూడా న్యాయవాదులు గుంటూరు ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో చాలా రోజులు దీని మీద పోరాటం చేశారు. వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఇంతమందిని కాదని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తను పట్టుకున్న దానికి ఏదో మూడో కాళ్ళు అన్నట్టు ఆయన ఏమనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఫ్యూచర్లో న్యాయస్థానాల ద్వారా కానీ లేకపోతే ప్రజల్లో కూడా ఇప్పుడు ఓటింగ్ జరుగుతుంది, వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్పే టైము, ఈ వ్యతిరేకత పెరిగితే ఆయనకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదంటారా? అట్లా అనుకోవట్లేదు. ఆయన పథకాలు ఆయన రక్షిస్తాయి. ఎన్ని చేసినా, ఎంతమందిని చంపేసినా, ఎంత ఖనిజ దోపిడీ చేసినా, లేకపోతే ఇసుక దోపిడీ చేసినా, ఏమి చేసినా కూడా ఇంకా ప్రజలు వాళ్ళంటే ఉంటారు, తైలాలు ఇస్తే మా ఎమ్మట తిరుగుతారనే ఒక నమ్మకంలో ఉన్నాడు ఆయన. అంటే ప్రజల్ని కట్టు బానిసలుగా చూస్తున్నాడు. మరి వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడతారా లేకపోతే బానిసత్వం కానీ మొగ్గు చూపుతారనేది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళ చేతుల్లో ఉన్నది పశుపదాస్త్రం. ఈరోజు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు వాళ్ళు. మరి అది ఎలా చేస్తారనేది చూడాలి. ఇప్పుడు వరకు జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూసుకుంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజల యొక్క ఆలోచన విధానం అలా కనపడతా ఉంది. దాన్ని మాటల వరకే పరిమితం అవుతాయా, చేతల్లో చూపిస్తారని చూడాలి. ఇలాంటి ప్రజల మధ్యకి ఇంకా ప్రతిపక్షాలు బలంగా తీసుకుని వెళ్ళాలి. గతంలో చాలా మంచి పనులు చేసినా కూడా చెప్పుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు చేసే కనీసం దుర్మార్గాలు, వాళ్ళ మంచి పనులు చెప్పుకోలేకపోయారు. వీళ్ళు చేసే దుర్మార్గాల కన్నా ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. అవును, వాళ్ళు దీన్ని ప్రతిపక్షమైనటువంటి జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు వీళ్ళతో కలిసిన భారతీయ జనతా పార్టీ కావచ్చు, దీని మీద ఎంతో వాళ్ళ నిర్ణయం చెప్పాలి. రేపు పొద్దున ప్రజలకు విడమరి చెప్పాలి. వాళ్ళ సభలో సమావేశాల్లో వేల సంఖ్యలో ప్రజలు వచ్చి వాళ్ళతోటి మమేకమైపోతున్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో దీనివల్ల జరిగే నష్టాలు వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది, ఆస్తిపరంగా ఎలా ఉంటుంది, సమాజపరంగా ఎలా ఉంటుంది అనేది విడమర్చి వాళ్ళకి చెప్పగలగాలి. అవును, ఈ ఒక్క అంశమే కాదు, ఇప్పుడు చాలా ఉన్నాయి దీంట్లో. వీటికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను ఇంకా చాలా వరకు ఎండగడుతూనే ఉన్నారు, తీసుకుని వెళ్ళాలి. అలాగే ఇంకా 3-4 రోజుల్లో రేపు 1వ తారీఖు నాడు, మే 1వ తారీఖు నాడు పింఛన్దారులందరికీ పింఛన్లు అందాలి కదా. అవునండి. మరి అందుట్లో వయోవృద్ధులు ఉన్నారు,
లేకపోతే అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడికి వచ్చి రావాలని తీసుకోవాలి చెప్పని అని అన్నారు. చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కాదని చెప్పని ఏదో మళ్ళీ ఉమ్, పంపించిందని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్యదర్శి గారు జవహర్ రెడ్డి గారు ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీలు కాదన్నట్టే మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. సార్ దీంట్లో కూడా కుట్రకోణం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ ముసలోళ్ళు కథలలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటే దానివల్ల ప్రతిపక్షాలు మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడుతుంది, మీకు డబ్బులు ఇవ్వకుండా చేస్తుందని చెప్పి తద్వారా ఎన్నికల ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన, దుష్ట ఆలోచనలు మా జగన్మోహన్ రెడ్డి అవునండి. ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసేదే అది. వాళ్ళకి కావాల్సిన లబ్ధి కోసం ఎంతమంది చనిపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఉమ్, శవాలతో రాజకీయం చేయాలనే భావిస్తున్నారు వాళ్ళు. మంచి పనులు చేసి రాజకీయం చేయాలని కోరుకోవట్లేదు కదా. ఉమ్, ఇప్పుడు వీళ్ళు కూడా ప్రతిపక్షాలు వీళ్ళు చేయాల్సిందంటే ఇప్పుడు 1,30,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఉమ్, లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఉమ్, మరి వాళ్ళందరినీ వినియోగించుకొని విఆర్ఓలు ఉన్నారు. వాళ్ళందరినీ వినియోగించుకుంటే ఇప్పుడు 9 లక్షల మంది ఉన్నారు ఇలా వచ్చి పింఛన్లు అందుకోలేని వాళ్ళు. అనారోగ్యం పైన కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు. వాళ్ళకి ఇలా ఈ 2 లక్షల పైచీలకు ఉన్నటువంటి వీళ్ళకి కనుక అప్పచెబితే ఒక్కోళ్ళకి 4 కంటే లేరు. 4కి ఇస్తే సరిపోతుంది. అవును అంతే కదా. దానికి వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, వాళ్ళని గుర్తించలేవాలి, వాళ్ళు ఇంటికాడ ఉండరు అని చెప్పని. ఇంటికాడ ఉండకపోతే ఒక రోజు ఉండకపోతే వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 2 నెలలు తీసుకోపోయినా కూడా 3వ నెల వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉండేది. పింఛను మీరు 5వ తారీఖు లోపు తీసుకోకపోతే 5వ తారీఖు తర్వాత వస్తే మీకు ఇవ్వట్లేదు కదా. అందుకే కదా సార్ ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్న వాళ్ళు 5వ తారీఖు అంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్న పరిస్థితి. కదా. ఒంట్లో బాగలేకపోయినా బాగున్నా కానీ అవును. అలాంటి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ లబ్ధి పొందాలని ఇప్పుడు దాకా చూశారు. దీన్ని ప్రజలకు ఇవ్వడమని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బందికి తెలుసు కదా. అవును. ఒక్కోళ్ళకి ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయని చెప్పిన వాళ్ళ దగ్గర అందరికీ వివరాలతో కూడిన అన్నీ ఉంటాయి కదా. ఆ గ్రామానికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. అవును. సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. మాయ మాటలు చెప్పడానికో లేకపోతే తప్పించుకోవడానికో జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయడం కోసం ఇప్పుడు ఈ ఉన్న అధికారులు ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళకి అందజేయడం అనేది అది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. అలా చేయలేనప్పుడు వాళ్ళకి ఇంకా బాధ్యతలు ఎందుకు, ఆ పదవులు ఎందుకు? ఉమ్. మీరు తప్పుకోండి, వేరే వాళ్ళు వచ్చి చేస్తారు అవి. కానీ ఇంకా అక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు.